హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అన్ష్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజైతే నేను పల్చటి కందిపప్పు చేసి చూపిస్తున్నాను. పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. కందిపప్పు ఒక 10 మినిట్స్ ముందు నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ పోసి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్, ఫోర్ మిర్చి, 1 టొమాటో ఇవన్నీ వేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. పప్పు ఉడికేలోపు వెల్లుల్లిపై జీలకర్ర దంచేసి పెట్టుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను. పప్పు అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేద్దాం. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా. కొద్దిగా మెదిపేసుకుందాం గట్టితోనే. మెదుపుకొని ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. బాగా కలుపుకొని ఇందులో సరిపడా వాటర్ వేసుకుందాం. ఇంత పలుచగా ఉండేలా వాటర్ పోసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కరివేపాకు, సరిపడా ఉప్పు వేసుకొని మరిగించేద్దాం బాగా. ఈ పల్చటి పప్పు ఏదైనా వెజిటేబుల్ ఫ్రైస్లోకి, అంటే పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై లేదా వంకాయ ఫ్రై, అన్నిటిలోకి కాంబినేషన్గా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఈ పప్పులో కొద్దిగా నెయ్యి వేసి మెత్తగా కలిపి తినిపిస్తే ఈజీగా తింటారు, వాళ్ళకి చాలా ఇష్టం కూడా ఉంటుంది. 10 మినిట్స్ 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. పప్పు బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసేద్దాం. హన్ష్ బాబు స్కూల్ నుండి వచ్చేసిండు. ఫాస్ట్గా పప్పు అయిపోతే ఇంకా అతనికి అన్నం పెట్టేస్తా. వంకాయ కర్రీ, ఈ పప్పు నాకైతే ఫేవరెట్ అసలు. పప్పు మరిగిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేస్తా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా రెడ్గా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు పప్పులు యాడ్ చేస్తాను. పప్పులు వేసి కలిపేస్తాను. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి రైస్లోకి పప్పు విత్ పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. హలో గాయ్స్, మా మమ్మీ చేసిన పప్పు మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.